స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. భారతీయ జనతా పార్టీ రేపు ఆగస్టు 2వ తారీఖు రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు ద్రోహం చేస్తూ ఉన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు, అది ముస్లిం డిక్లరేషన్గా దాన్ని గుర్తించి బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని విషయమై రేపు బీసీలకు సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ని వెంటనే తూచా తప్పకుండా అన్ని అంశాలను అమలుపరచాలా రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తూ 10% ముస్లిమ్స్ రిజర్వేషన్స్ని ఉన్న 12%లో 10%ని బీసీలలో కలిపి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ చేసినటువంటి బీసీలకు చేసినటువంటి ద్రోహాన్ని, ఈ రెండు కుట్రలను కూడా రేపు ఇందిరా పార్కు సాక్షిగా మహాధర్నలో పటాపంచలు చేయబోతా ఉన్నాం. వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడతా ఉన్నాం. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని బీసీలు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఓబీసీ మోర్చా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 10 గంటలకు ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2 గంటలకు ధర్నా కార్యక్రమం ముగుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసేటువంటి 3, 4, 5, 6 తారీఖులలో రేవంత్ రెడ్డి బీసీలకు ఏదో చేస్తానని చెప్పేసి ఢిల్లీ వేదికగా కపట నాటకం ఆడబోతా ఉండు. ఈ కపట నాటకం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏ రకంగా బీసీలను మోసం చేస్తూ ఉండు, అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, బీసీలను విచ్ఛిన్నం చేయాలి, ముస్లింలను కలిపి ఈ బీసీలను విచ్ఛిన్నం చేసి దేశ ఐక్యతను ఏ రకంగా దెబ్బతీయాలి అనే కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రలన్నింటినీ కూడా రేపు మేము చెప్పబోతా ఉన్నాం. ఢిల్లీలో వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో కూడా రేపు చెప్పబోతా ఉన్నాం. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి అన్ని హామీలని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.